स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, గోకులాష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటి? కృష్ణాష్టమి, గోకులాష్టమికి మధ్య తేడా ఏమిటి? గోకులాష్టమి రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? కృష్ణం వందే జగద్గురుం. అమ్మాయి, సామాన్యంగా కృష్ణాష్టమి, గోకులాష్టమి అని రెండు వేరువేరుగా ఈనాటి కాలంలో మనం పాటిస్తున్నాం. కానీ రెండింటి అంతరార్థం ఒక్కటే, రెండింటి ఉద్దేశ్యం ఒక్కటే, కృష్ణుడిని పూజించాలి. అయితే మధ్వ, స్మార్త, శ్రీ వైష్ణవ అనే మూడు విధాలుగా ఉండే భారతీయ సంప్రదాయాలలో అష్టమి తిథికి సప్తమి నీడ కలిసినప్పుడు పూర్వ విద్ధ, అలాగే ఉదయతిథి అష్టమి కాకుండా మరుసటి నాడు నవమితో కూడుకున్నప్పుడు పరవిద్ధ అన్న పేరిట జ్యోతిష శాస్త్రం తిథిద్వయం అనే ఒక ప్రమాణాన్ని సూచిస్తుంది. ఈ ప్రమాణాన్ని అనుసరించి పూర్వవిద్ధ, పరవిద్ధ అనే రెండు విధానాలలో మధ్వ, స్మార్త సంప్రదాయాలు 2 రోజులు కృష్ణాష్టమిని పాటించడం ఆరంభం చేయగా, ఈ ఆరంభ క్రమంలోనే మొదటి రోజు అష్టమి కృష్ణాష్టమి, కృష్ణ జయంతి అన్న పేరిట ఉపవాస వ్రతం, రెండవ రోజున గోపాష్టమి, గోకులాష్టమి అన్న పేరిట ఉట్లు కొట్టడం, గోకులమును నిర్మించడం, చాణూర ముష్టికులను అంతం చేసేటటువంటి సన్నివేశాన్ని ఇంటిలో మట్టితో సిద్ధం చేయడం, కృష్ణుని యొక్క వివిధములైన బాల్య క్రీడలను మట్టితో ఇంటిలో సిద్ధం చేసి చిన్నారి బాలబాలికలకు కృష్ణుని యొక్క ఎదుగుదలను క్రమంగా సూచించడం, అలాగే సాయంత్రం వేళ చిన్నారి బాలబాలికలకు శ్రీకృష్ణుడి ఆహార్యాన్ని అలంకరింపజేసి కృష్ణుడి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని వివరించడం సంప్రదాయంలో ఉంది. మొదటి రోజున భాగవతంలో దశమస్కంధంలో ఉన్న కృష్ణావతార ఘట్టాన్ని చదవాలి. గోపాష్టమి, గోకులాష్టమి నాడు సాయంత్రం వేళ మహాభారతంలో కృష్ణ సంబంధితమైన వృత్తాంతాలు, అలాగే మహాభారతంలోని 100వ ఆశ్వాసం అయినటువంటి హరివంశంలోని వృత్తాంతాలు చదవాలి. ఈ హరివంశం అనేటటువంటి విభాగంలో కృష్ణుని జననము అనంతరం ఏ విధంగా పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ధేనుకాసురుడు, ఈ విధంగా ఉండే రాక్షస సంహారం, గోపికా క్రీడలు, చాణూర ముష్టికులను అంతం చేయడం, కంసుడిని సంహరించడం, వెన్న గోపికల గృహాలలో నుంచి సేకరించి మహిళలకు అందించడం, గోపికలతో రాసక్రీడలు చేయడం, వారికి గోపికా గీతలు బోధించడం, అక్రూరుడికి బోధించడం, ఉద్ధవుడికి బోధించడం, ఇవన్నీ ఉద్ధవ గీతలు, గోపికా గీతలు, అక్రూర గీతలు అన్న పేరిట భగవద్గీతతో సమానమైనటువంటి బోధలుగా భాగవతం మనకు వివరిస్తుంది. గోపికాష్టమి రోజున లేక గోపాష్టమి రోజున కృష్ణ సంబంధంగా ఉండేటటువంటి ఉట్లు కొట్టే క్రీడ ఒకటి నిర్వహించాలి. చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి ఆహార్యాన్ని ధరింపజేసి కృష్ణుడు మా కృష్ణుడే అన్నట్లుగా వేడుకగా సంబరాన్ని నిర్వహించుకోవాలి. గురుగారు, శాంతాదేవి ఋష్యశృంగుని భార్య, రోమపాదుని కుమార్తె. కానీ దశరథుడి కుమార్తె శాంతాదేవి దశరథుడే రోమపాదునికి పెంచుకోవటానికి ఇచ్చాడని ఉన్నటువంటి కథనం వాస్తవమేనా? ఈ కథనానికి శ్రీరామాయణంలో ఉండే 12వ సర్గ బాలకాండ ఆధారంగా కొందరు చెబుతారు. కానీ ఇది వాస్తవం కాదు. దశరథునకు సంతానం లేదు. శాంత రోమపాదుని కుమార్తె. సంబంధకం అన్న శబ్దంతో దశరథుని కుమార్తె అని కూడా వ్యాఖ్యానకారులు కొందరు వివరిస్తూ ఉన్నారు. గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వ్యాఖ్యానంలో కూడా
ఈ విషయం స్పష్టంగా చెప్పబడి ఉంది. రోమపాదుడు దశరథునకు స్నేహితుడు. తన రాజ్యంలో వర్షాలు సకాలంలో కురవకపోవడం, కరువు కాటకాలు రావడం, ఈ కారణంగా ఎక్కడైతే ఋష్యశృంగుడు ఉంటాడో అక్కడ సుభిక్షం, వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అన్ని విధాలుగా కూడా దేశం వృద్ధి పొందుతుంది అని తెలుసుకున్న రోమపాదుడు ఆ ఋష్యశృంగుడిని తన దేశానికి రప్పించాలి అనే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలను సాకారం చేసుకునే విధంగా విభాండకుడి కుమారుడైనటువంటి ఈ ఋష్యశృంగునకు తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం జరిపించాడు. అలాంటి ఋష్యశృంగుని చేత యజ్ఞం నిర్వహింపబడితే యజ్ఞ ఫలంగా దశరథులకు కూడా సత్సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ సంకల్పంతో దశరథుడే స్వయంగా రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగుడిని ఆహ్వానించి తన రాజ్యంలో యజ్ఞం, అశ్వమేధం నిర్వహించే నిమిత్తమై ప్రయత్నాలను ప్రారంభించవలసిందిగా కోరుకుంటాడు. స్నేహితుడు కాబట్టి స్నేహితుడి కుమార్తె తనకు కూడా కుమార్తె వరస అన్న ప్రేమ భావనతో దశరథుని యొక్క వ్యవహారం, నిర్వహణ శైలిని మనం అర్థం చేసుకోవాలి. కానీ సంతానంగా ముందే శాంత కలిగి ఉన్నది కుమార్తెగా అన్నది మట్టుకు ప్రమాణ దూరం అనే చెప్పుకోవాలి. ఇది సమాధానం. గురుగారు, ఇక మరో సందేహం. పంచామృతం, పంచగవ్యం ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? ఈ రెండింటిని ఏ సందర్భాల్లో వినియోగిస్తారు? పంచామృతం, పంచగవ్యం. పంచామృతంతో పరమేశ్వరారాధన చేస్తాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పానకం లేదా బెల్లం పానకం, దర్భ నీటితో కలిపినటువంటి పదార్థం పంచగవ్యం అవుతుంది. చక్కెర పానకం లేదా బెల్లం పానకంతో తయారు చేసినది పంచామృతం అవుతుంది. పంచామృతంతో అభిషేక సేవ నిర్వహించాలి. పంచగవ్యమును స్వీకరించి అంతఃశుద్ధి, దేహశుద్ధిని మనం స్థిరపరచుకోవాలి అంటుంది సంప్రదాయం. పంచగవ్యం అనగానే గోపంచితం, గోమయం, క్షీరం, తేనె, కుశోదకం, దర్భలతో తడిపిన నీరు, దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం దేవస్యత్వేన కుశోదకం. ఇలా ఈ ఐదింటితో సిద్ధం చేసినది పంచగవ్యం. గోమయం, గోపంచితం ఇందులో విశేషం. ఈ విధంగా సిద్ధం చేసిన దానిని ఆపయిద్వా ఉపేషజీ, ఆపో అమీ వచాతని ఇత్యాదిగా గల మంత్రాలు చెబుతూ గోకర్ణంగా అరచేతిని బిగించి పట్టి అందులో మినపగింజ ప్రమాణంగా ఈ పదార్థాన్ని స్వీకరిస్తే అంతఃశుద్ధి కలుగుతుంది. లోన ఉండేటటువంటి సమస్త అవయవాలన్నీ కూడా పరిశుభ్రమై పునీతమై దైవసేవకు సంసిద్ధపడతాయి అంటూ శాస్త్ర సంప్రదాయం. ఆర్ష విజ్ఞానంలో పంచామృతం స్నపనానికి ప్రతీక. పరమేశ్వరారాధనలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం పానకం, చెరుకు గడ రసంలో వచ్చేటటువంటి రసం, ఇలా ఐదింటితో సిద్ధం చేసినటువంటి ద్రవ్యాన్ని విడివిడిగా ఉపయోగించాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత తిరిగి మంచినీటితో అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ పెరుగు, మళ్ళీ మంచినీరు, తర్వాత నెయ్యి, మళ్ళీ మంచినీరు, తేనె, మళ్ళీ మంచినీరు, బెల్లం పానకం, మళ్ళీ మంచినీరు, ఇలా. కానీ పంచగవ్యం స్వీకరించే సమయంలో అన్నింటినీ కలిపి ఒకే పాత్రలో ఉంచి ప్రణవేన ద్వాదశవారం పూరయిత్వా 12 సార్లు ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఈ ఐదింటిని కూడా కలిపిన పాత్ర పైన దర్భలతో మూత పెట్టాలి. ఇందువలన ఆ పదార్థంలో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. మన దేహానికి ఈ శక్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. యాంటీబయోటిక్ లాగా అనుకోవాలి. విడివిడిగా ఉపయోగించే ద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేస్తాం. కలిపిన ద్రవ్యాలతో ప్రాశనం చేసి
లోన ఉండేటటువంటి సమస్త గుణగణాదులను పరిశుభ్రపరుచుకుంటాం. పంచామృతాభిషేకం చేసిన అనంతరం కూడా అభిషేకం చేసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోవచ్చు. అభిషేకం చేసే అవసరం లేకుండానే గోపంచితంతో కూడుకున్న పంచగవ్యమును మిళితం చేసి మిశ్రమం చేసి స్వీకరించాలి. ఇది రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా. గురువుగారు, ద్వారబంధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఈ ద్వారబంధానికి ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ద్వారం లక్ష్మి. ఏ ఇంటికైనా ప్రధాన ద్వారం వీధి ముంగిలి లక్ష్మీప్రదం. లక్ష్మీ స్వరూపమైన ఈ ప్రధాన ద్వారాన్ని శ్రావణ మాసంలో గడప మాత్రమే కడిగే మనం బాజుబంధాలు ఇరువైపులా కూడా చక్కగా కడగాలి, తుడవాలి. ఊర్ధ్వ భాగం పై భాగాన్ని కూడా చక్కగా కడగాలి, తుడవాలి అంటుంది శాస్త్రం. పూర్వకాలంలో ప్రధాన ద్వారానికి పై భాగంలో లక్ష్మీదేవి కూర్చున్నట్లుగా చెక్కడం పైన చెక్కించి ఇరువైపులా 2 ఏనుగలు కలశములతో అమ్మవారిని స్థాపనం చేసే విధంగా నిర్మాణం చేసేటటువంటి వారు. అలాగే ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండేటటువంటి బాజు బందులకు ఇరుపక్కల దీపపు గూళ్ళు అన్న పేరిట దీపాలు వెలిగించే నిమిత్తమై చిన్న చిన్న ఏర్పాట్లు అలా ఉంచేటటువంటి వారు. గూడు అంటే చిన్న షెల్ఫ్ వలె అవి ఏర్పాటు చేసేటటువంటి వారు. వాటిని ఈ శ్రావణ మాసంలోనే శుభ్రపరచి ఇరువైపులా ఇలా ఒక అడ్డగీత ఎక్స్ వలె గీసి ఆ పైన ఉండే గీతలకు చేతులు, కింద ఉండే గీతలకు కాళ్ళు, మధ్యలో గుండ్రంగా శిరస్సు, 2 చుక్కలు, 2 జడలు వేసి బాలిక రూపం చిత్రించేటటువంటి వారు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే ఈ బాలికలు, ఒక బాలిక జ్యేష్ఠాదేవి, మరొక బాలిక మహాలక్ష్మి. కర్ణాటక సంప్రదాయంలో శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలుగా భాద్రపద శుద్ధ అష్టమి వరకు మహాలక్ష్మిని పూజించేటటువంటి సంప్రదాయంలో జ్యేష్ఠాదేవిని కూడా పూజించాలి. ఆరోగ్యలక్ష్మి జ్యేష్ఠాదేవి రూపంలో అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది అనే విశ్వాసానికి మూల రూపంగా ఈ ఆచారం ఒకటి ఉన్నది. శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం నాడు ఇలా ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించే నిమిత్తమే ఉన్నటువంటి గూడు, కంత, అందులో దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా ఆ దీపాలకి ఆవతల వైపున దీపాలు ఉంచేటటువంటి ఏర్పాట్లు లేని ఎడల ద్వారబంధానికి ఇరువైపులా బాలికల చిత్రాలను చిత్రించాలి. కాషాయం వర్ణంలో ఉండేటటువంటి ఈ చిత్రాలను నిర్మించడంలో ఉండే అంతరార్థం ఏమిటి, లిఖించడంలో ఉండే అర్థం ఏమిటి అంటే జ్యేష్ఠాదేవి, మహాలక్ష్మి ఇరువురు కూడా ఇంటికి రక్షణ, దుష్టశక్తులేవి రాకుండా జ్యేష్ఠాదేవి కాపలా కాస్తుంది. ఇంటిలోనికి లక్ష్మీదేవి ఆహ్వానించే విధంగా మహాలక్ష్మిని మన ఇంటి మహాలక్ష్మిగా ఉండేటటువంటి కూతురు, సోదరి, ఇల్లాలు, తల్లి ఏ వరుస అయినా ఇంట్లో ఉండేటటువంటి మహిళా శక్తి బాలిక రూపంలో ఆ వచ్చేటటువంటి మహాలక్ష్మిని లోనికి రావమ్మా అంటూ ఆహ్వానిస్తుంది. చెడును నిరోధించడం, మంచిని ఆహ్వానించడం అనే రెండింటినీ ఈ విధంగా ఇరువురు బాలికల చిత్రాలను లిఖించి మనస్సులో ఇలాంటి సంకల్పం చేయడం ద్వారా సాకారం చేసుకోవచ్చు. ఈ సంప్రదాయాన్ని శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా పాటించవచ్చు. గురుగారికి మరో సందేహం, వాహనం అంటే ఏమిటి? దేవతలకు వాహనాలు ఉండటంలో విశేషం ఏంటి? విశేషము అన్న శబ్దంలోనే వాహనం అన్న శబ్దం కూడా మనకు ధ్వనిస్తుంది. ఒక భగవంతునికి సంబంధించి ఒక నామం ఉన్నది అనుకుందాం. శ్రీమన్నారాయణమూర్తి. ఓం నమో నారాయణాయ. వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ అనే ఈ మంత్రం స్వామి వాహనంగా మనం భావన చేయాలి. స్వామి నామాన్ని ఇలా మనం ఉచ్చరించినప్పుడు స్వామి శక్తిని వాహకంగా మారిన ఈ నామం, వాహకంగా మారిన ఈ నామమే మన మనస్సులో స్వామి ఉనికిని స్థిరపరుస్తుంది. లోకంలో స్వామి అన్నప్పుడు, స్వామిని అన్నప్పుడు సమస్త దేవీ దేవతలకు వాహనాలు ఉన్నాయి.
ఆ వాహనాలను అధిరోహించి ఆ దేవతలు యుద్ధాలు చేసేటటువంటి వారు, దర్శనం ఇచ్చేటటువంటి వారు అని మన పురాణాలన్నీ వివరిస్తాయి. అయితే గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తికి వాహనం. ఏనాడు ఉపయోగించలేదా స్వామి? వృషభ వాహనుడు ఈశ్వరుడు, ఉపయోగించలేదా మహానుభావుడు? మూషిక వాహనుడు వినాయకుడు, మయూర వాహనుడు కుమారస్వామి, సింహవాహిని పార్వతి, ఉలూకము గుడ్లగూప వాహనం లక్ష్మీదేవికి, ఉష్ట్రవాహనం ఒంటె ఆంజనేయ స్వామి వారికి. ఇలా ఏ దేవతా స్వరూపాన్ని మనం గమనించినా కూడా ఆ స్వరూపానికి ఒక వాహనం. కుబేరుడు నరవాహనం, ఇంద్రుడు ఐరావతం, అగ్నిహోత్రుడు గుర్రం పైన, వరుణుడు మొసలి పైన, మన్మధుడు చిలుక పైన. వాహనాలు ఉండడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆయా దైవ స్వరూపాలను ఈ వాహనంలో ఉండేటటువంటి జంతువులు జీవులు ప్రతిబింబిస్తాయి. ఐరావతం మదం, ఐశ్వర్యం, డబ్బు, అధికారం, పెద్దరికం ఇంద్రునదే. గరుత్మంతుడిని అధిరోహించేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఏనాడు అధిరోహించలేదు. అలా వాహనంగా ఉన్నాడు ఆ స్వామి. తాను భక్తుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ రూపాలలో మనం దైవాన్ని స్మరించాలి అని మనకు ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే జ్యోతిషపరంగా వైజ్ఞానికంగా పరిశీలించినప్పుడు వియన్ మండలంలో ఉండే ఈ నక్షత్రాలన్నీ కూడా నక్షత్రాల మండలాలకు ఒక మండలం వెనుక ఉండే మరి ఒక మండలం ఆయా జంతువుల పేర్లతో ప్రసిద్ధం. వినాయక మండలం దిగువన ఉండే నక్షత్రాలని కలిపితే మూషక మండలం, వీణా మండలం, సర్పధారి మండలం. శ్రవణ నక్షత్రానికి దిగువన ఉంటుంది కాబట్టి ఆ శ్రీమన్నారాయణమూర్తి సర్పం పైన శయనించినట్లుగా మనకు పురాణం వర్ణిస్తుంది. అలాగే కన్య అమ్మవారికి ప్రతీక రాశి. ఆ కన్య పైన ఉండేటటువంటి రాశి సింహరాశి, సింహవాహిని అమ్మవారు. ఈశ్వరుడు మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రానికి ప్రతీకగా చెబుతాం. ఆర్ద్ర నక్షత్రానికి ముందుగా ఉండేటటువంటి నక్షత్రం వృషభ వాహనం, వృషభ రాశి. ఈ రకంగా పురాణాలు ఆకాశంలో ఉండే నక్షత్రాల కదలికలను వాహనాలుగా మనకు సంబోధన చేసే విధంగా ఏర్పాటు చేశాయి. పరమాత్మ ఆ వాహనం పైన వేంచేపు చేస్తాడు అన్నప్పుడు అన్నింటికంటే ముందు ఆలోచించవలసింది పరమాత్మ నామం. పరమాత్మ శక్తిని వాహకంగా మారి మన వద్దకు చేరుస్తుంది నామం కనుక పరోక్షంగా అది కూడా వాహనమే. ఆకాశంలో ఉండే పక్షి గరుత్మంతుడు నారాయణమూర్తికి వాహనం. నీటిలో ఉండే హంస స్వామికి వాహనం. భూమి మీద పెరిగేటటువంటి చెట్టు కల్పవృక్షం స్వామికి వాహనం. ఇలా చూసినట్లయితే సమస్త జీవకోటి స్వామికి వాహనం అని చెప్పడంలో ఉండే రెండవ అర్థం ఏమిటి అంటే ఆయా జీవకోటిలో ఉండేటటువంటి ఆత్మశక్తి, ప్రాణశక్తి అది పరమాత్మ స్వరూపం. మనలో దైవం, సమస్త జీవకోటిలో దైవం, చరాచర ప్రపంచమంతా కూడా దైవమే అనే ఆలోచన మనకు పెంచే నిమిత్తమే వాహనం. గణపతిని పూజ చేస్తాం, వినాయకుడిని కూడా పూజ చేస్తాం, శివుడిని పూజ చేస్తున్నాం, శివుడి మెడలో ఉండే సర్పాన్ని కూడా పూజ చేస్తాం, నాగుల చవితి అంటూ ప్రత్యేకంగా కూడా పాటిస్తాం. ఇది అర్థం. గురుగారు, మరి దేవుణ్ణి పూజించడానికి ప్రత్యేకమైనటువంటి సమయాలు ఏమైనా ఉన్నాయా? అంటే శివుడిని రాత్రి వేళ పూజిస్తే కలిగేటువంటి ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా ఉందా? ఒక్కొక్క దైవానికి స్మరించవలసిన ఒక్కొక్క కాలం ప్రత్యేకంగా ఉంది. ఇలా ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే కాలమే దైవ స్వరూపం. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో సర్వభూతదమనాయ నమో. అన్ని ప్రాణులలో అన్ని కాలాలలో సూర్యోదయ సమయం సూర్యభగవానుడిని స్తోత్రం చెయ్యాలి. అనంతరం విష్ణువు, వృద్ధికారకంగా ఉండే దైవాన్ని స్తోత్రం చెయ్యాలి. సూర్యోదయానికంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్త సమయం జ్ఞానరూపమైనటువంటి సరస్వతీదేవి, బ్రహ్మ లేక బుద్ధిని వివేకాన్ని పెంచి పోషించేటటువంటి వేదాన్ని స్మరించుకోవాలి. అలాగే ప్రదోష సమయం సాయంత్రం వేళన కృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవాలి. రాత్రి వేళ లయకారకుడు
ప్రపంచమంతా కూడా నిద్రించేటటువంటి సమయంలో పరమేశ్వరుడు లాస్యం చేస్తాడు, వికటనాట్యం చేస్తాడు, విన్యాసం చేస్తాడు, తాండవం చేస్తాడు అని మన పురాణాలన్నీ అభివర్ణిస్తూ ఉంటాయి. అంటే ఈ శరీరం ధరించినటువంటి జీవుడు శరీరానికి ఏవైనా కారణాల చేత స్థౌల్యత మారిపోయినట్లయితే, స్వస్థత చెదరినట్లయితే, శరీరం విడిచిపెట్టేటటువంటి సమయం ఆసన్నమైతే ఈ సందర్భాలన్నీ కూడా రాత్రి వేళనే జరుగుతాయి. సహజమైన మరణాలన్నీ కూడా రాత్రి వేళనే కనుక లజకారకుడైనటువంటి రుద్రుడిని రాత్రివేళ పూజిస్తే విశేషమైన క్షేమం కలుగుతుంది. అందుకే కృష్ణ పరమాత్ముడు అర్జునునకు పంచాక్షరీ మహామంత్రాన్ని, ఓం నమః శివాయ పంచాక్షరీ మహామంత్రాన్ని యుద్ధరంగంలో మధ్యలో ఉపదేశం చేసి అర్ధరాత్రి వేళ శివారాధన చేయించినట్లుగా మహాభారతం వర్ణిస్తుంది. శివధ్యానం ఎప్పుడు రాత్రి వేళ యోగదాయకం కనుకనే నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, రాత్రి అన్న పదం శివారాధనకే ప్రత్యేకం. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ఇక మరో సందేహం. స్త్రీలు జుట్టు విరబూసుకోకూడదా? తలస్నానం చేసిన వెంటనే స్త్రీలు జుట్టును ముడివేసుకోవాలని పెద్దలు చెప్పడంలో ఆంతరం ఏంటి? మనం చేసిన పాపాలు దోషాలన్నీ కూడా కేశములను ఆశ్రయించి ఉంటాయి అని పరాశర స్మృతి చెప్తుంది. చేసిన దోషాలు పాపాలు ఏం చెయ్యాలి? ఎలా వచ్చింది కథ అంటే, దేవాసురా సంయుక్త ఆసన్ తే దేవ ఆప్యేష్వమృజత ఆప్య అమృజత సూర్య ఆభ్యుదితే సూర్య ఆభ్యుదిత సూర్యాభినమ్రక్తే. ఇది ఒక కథ ఉంది. వేదంలో ఉండే ఈ మంత్రార్థాలు ఎలా ఉన్నా ఈ అర్థం తీసుకుని ఒక కథను మన ప్రాచీనులు అందించారు. కునఖీ శ్యావదతి, నఖములు గోళ్ళు, శ్యావదన్ అగ్రదిధిషౌ అగ్రదిధిషు పరివిత్తే పరివిత్తో వీరహణి. కథ ఏమిటి అంటే, దేవతలు రాక్షసులు పూర్వం యుద్ధం చేసి అందులో అలసిపోయి రాక్షసులు ఎలా ఉన్నారో అలా వాళ్ళు వెళ్ళిపోయారు. దేవతలు నీళ్లలో స్నానం చేసి వెళ్ళారు. ఈ దోషమంతా నీళ్లలో చేరడంతో ఆ నీళ్లు ఈ పాపం మాకెందుకు, మేమేం పాపం చేశాం అని వేడితో ఆవిరిగా మారి మబ్బులలో చేరి ఆకాశంలో విహరించి సూర్యమండలం చేరగా ఆ సూర్యుడు కూడా మీరు మాకెందుకు, ఈ పాపాలు మాకెందుకు, కిందికి వెళ్ళండి అనగా వర్షం వలె నేలపైన కురవగా ధరిత్రి సస్యశ్యామలమైంది. మళ్ళీ ఇలా వచ్చే ఈ క్రమంలో అనేక వృత్తాంతాలు ఏర్పడి ఈ సూర్యోదయ సూర్యాస్తమయ వేళలలో ఎవరైతే అని మొదలుపెట్టి సంఘాన్ని సంస్కరించే విధంగా వేదం అనేక ధర్మాలు చెప్పింది. గోళ్ళు కత్తిరించుకోకూడదు సూర్యోదయ సూర్యాస్తమయ వేళలలో, జుత్తు విరబోసుకోకూడదు సూర్యోదయ వేళలలో. శరీరంలో ఉండేటటువంటి మృత కణాలు మరణించిన అనంతరం కూడా పెరిగేటటువంటి మృత కణాలు 2 రూపాలలో, ఒకటి గోళ్ళు, 2 కేశములు. కనుక స్నానం చేసిన అనంతరం కేశములను ముడి వేసుకోవాలి. ద్రౌపదీదేవి, సీతాదేవి జుత్తు విరబోసుకున్నట్లుగా సినిమా మాధ్యమంలో మనం చూడాలి, కానీ రామాయణ భారతాలలో అలాంటి ఘట్టాలేవి లేవు. చక్కగా సంస్కృతీకరింపబడిన రూపంలో సంస్కృతంగా ఉండేటటువంటి శిరోజములనే ద్రౌపదీదేవి కానీ సీతాదేవి కానీ కలిగి ఉన్నారు అని రామాయణ భారతాలు వివరిస్తాయి. అలా జుత్తు శిరోజములు విరబరుచుకొని ఉన్న ఎడల ఆ వాటి చివరలలో నుంచి కారి జారేటటువంటి నీటి బిందువులు ఇంటిలో పడితే అది దరిద్రం. గోళ్ళు తీసిన అనంతరం ఆ నఖములు ఇంటిలో పడితే ఆ ఇంటిలో ఇక ఎప్పటికీ ధాన్యం ఉండదు. కనుక శిరోజములను ముడి వేసుకోవాలి. పూర్వకాలంలో బామ్మ అమ్మమ్మ ఇంట్లో ఉంటే వాళ్ళు వెంటనే తలంటుకొని అలా బయటికి రాగానే వేలుముడేసుకో అనేవాళ్ళు. వేలుముడి వేసుకో. జుత్తుని ఇలా చివరలో చెప్పి ఆ చివరలోనైనా సరే చిన్న ముడి వేసుకుంటే అది. మగవారైనా కూడా శిఖ విప్పి శిఖను భుజముల పైన పరచుకొని స్నానం చేసే నిమిత్తమే సంకల్పం చేసిన అనంతరమే శిఖ విప్పి
ఆ తదుపరి 3 మునకలు ముమ్మార్లు మునకలు వేసి ఆ వెనువెంటనే శిఖ ముడి వేసుకోవాలి. ముడి లేకుండా ఉండరాదు. యాంటెనా అనే విధంలో విశ్వంలో ఉండేటటువంటి శక్తిని ఈ శిరోజములు స్వీకరిస్తాయి. శిరస్సులో అవన్నీ నిక్షిప్తపరిచే విధంగా అనేటటువంటి భావాలతో సనాతన సంప్రదాయం ఈ విషయాలన్నీ కూడా వైజ్ఞానికంగా వివరించకుండా ఒక ఆచారాన్ని చెప్పింది. వేలిముడి వేసుకోండి. ముడి వేసుకుంటే నియంత్రణ ఏర్పడుతుంది. నడత, కూర్చోవడం, మాట్లాడడం, నిలబడడం అన్నీ కూడా ఒక సంసిద్ధపరచబడినటువంటి మార్గంలో నియమపూర్వకమైన మార్గాన్ని అనుసరిస్తాయి. ఇది ఈ వేలిముడి వేసుకోండి అని చెప్పడంలో ఉండే అంతరార్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.